నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ అంటే ఏంటి? ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ ఎందుకు చేస్తారు? ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ సమస్యలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్ డాక్టర్ KVSSRK శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ అంటే ఏంటి? ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ అన్నది ఇయర్ సర్జరీలో యాజ్ సచ్ ఒక విధానం అంతే. అందులో ఇనీషియల్గా ఇవాల్యుయేషన్ ఆఫ్ సర్జరీ, సైన్స్ ఇవాల్యుయేషన్ అవుతున్నప్పుడు, ఎక్విప్మెంట్ ఇవాల్యుయేట్ అవుతున్నప్పుడు డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఇయర్ సర్జరీ ఇనీషియల్గా 60s ఇంకా 50s ముందు స్టార్ట్ చేసేటప్పుడు లూప్ పెట్ చేసేవారు. లూప్ అంటే 2x మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. అక్కడ నుంచి మైక్రోస్కోప్ స్టార్ట్ అయింది. మైక్రోస్కోప్తో అడ్వాంటేజ్ అంటే 2 హ్యాండ్స్తో కలిపి చేయొచ్చు, డెప్త్ పెర్సెప్షన్ బాగుంటుంది, ప్లస్ క్లారిటీ ఇంప్రూవ్ ఉంటుంది. ఆ మైక్రోస్కోప్లో డిఫరెంట్ HD మైక్రోస్కోప్స్ చాలా ఎవాల్యుయేషన్ జరిగింది. అది ఇంకా నడుస్తుంది. మైక్రోస్కోపిక్ సర్జరీ ఏమీ మనం అబాండన్ చేయలేదు. మైక్రోస్కోపిక్ సర్జరీకి సపోర్టివ్గా మనం ఎప్పుడైతే ఎండోస్కోప్స్కి కెమెరాస్ ఎవాల్యుయేషన్ మొదలైందో లేట్ 90s లాప్రోస్కోపిక్ సర్జరీ దగ్గర నుంచి సిమిలర్లీ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ తోటి స్టార్ట్ అయిన టెక్నిక్స్ని మనం ఆ ఎండోస్కోపిక్ సర్జరీని ఇయర్ సర్జరీకి మనం అప్లై చేయడం మొదలుపెట్టాం. ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీకి మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీకి డిఫరెన్స్ ఏమిటంటే సర్జరీ చేసే విధానంలో తేడా లేదు, అప్రోచ్ యాక్సెస్ మారుతాయి. యాక్సెస్ మారుతాయి అంటే ఒక గదిలోకి ఎట్లా పోవాలి, మనం డోర్ తీసుకుపోవచ్చు, డోర్లో చిన్న రంధ్రం చేసుకుని పోవచ్చు. అందులో మనం యాక్సెస్ ఏం చేయాలి, మైక్రోస్కోపిక్ సర్జరీలో చాలా వరకు ఇయర్ బ్యాక్ సైడ్ కట్ చేసుకుని ఇయర్ని పక్కకి లాగి దాంతో చేసుకుంటాము. అదే ఎండోస్కోపిక్ సర్జరీలో ఇయర్ని సాధ్యమైనంత వరకు కట్ చేయము. వీడియో డైరెక్ట్గా మనకి ఏదైతే న్యాచురల్గా ఇచ్చిన రంధ్రం ఏదైతే ఉందో ఇయర్ కెనాల్ హోలు దాంట్లో ద్వారా యాక్సెస్ తీసుకుంటాం. లోపలికి వెళ్ళిన తర్వాత సర్జరీ విధానము మారదు. మైక్రోస్కోప్లోనే ఎండోస్కోప్లో సాధారణంగా సాధ్యమైనంత వరకు విధానం సేమే ఉంటుంది, యాక్సెస్ మారుతుంది. దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మైక్రోస్కోపిక్ సర్జరీకి మనము ఒకటి చెవి కట్ చేయము, దానివల్ల పోస్టారల్ స్కార్ ఉండదు, చెవి వెనకాల వచ్చే స్కార్ ఉండదు. ఎస్పెషల్లీ యంగ్ విమెన్ ఆర్ ఎనీ విమెన్ దే డోంట్ వాంట్ స్కార్ నవేడేస్. ఇప్పుడు మెన్ కూడా దే డోంట్ వాంట్. ప్లస్ మినిమల్లీ ఇన్వేజివ్, ట్రామా తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, ప్లస్ కొంచెం ప్రైవసీ ఉంటుంది. ఎవరైనా సర్జరీ చేసినట్టు చాలామంది తెలియకపోవచ్చు, చేయించుకున్నారని తెలియకపోవచ్చు. రికవరీ ఫాస్ట్గా ఉంటుంది దీని అన్నిటి వల్ల. ప్లస్ మనకి ఎనీ ఎండోస్కోపిక్ సర్జరీలో మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే పెద్దగా కనిపిస్తుంది. దానివల్ల చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఏవైతే చెవిలో ఉంటాయో ఇంకొంచెం క్లారిటీతో చూసి ఇంకొంచెం ఫైనర్ సర్జరీ, ఇంకొంచెం ఫైనర్ డీటెయిల్స్ మనం అప్రిషియేట్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ పేషెంట్కి, తక్కువ పెయిన్, తొందర రికవరీ, ప్లస్ మినిమలిస్టిక్ అప్రోచ్, కాస్మెటికల్లీ యాక్సెసిబుల్ అండ్ కాస్మెటికల్లీ అప్రోచబుల్, కంఫర్టబుల్. వాళ్ళకి కాస్మెటిక్గా నేను సర్జరీ చేయించుకున్నానన్న అదొక భావన లేకుండా చాలా కంఫర్టబుల్గా చేయగలుగుతాం. దానివల్ల ఏంటంటే తొందరగా రికవర్ అయ్యి వాళ్ళ పనిని వాళ్ళు తొందరగా స్టార్ట్ చేసుకోగలుగుతారు. ఓకే, అయితే పేషెంట్స్ కూడా ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటారా సార్? ఇప్పుడు జనరేషన్ ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తున్నారమ్మా. పాత జనరేషన్ కొంతమంది మైక్రోస్కోపిక్ చేస్తారని అడుగుతారు, కానీ కొన్ని సందర్భాల్లో మైక్రోస్కోపిక్ సర్జరీ చేస్తాము. అన్నిటికీ ఇయర్స్ ఎండోస్కోపిక్ సర్జరీ వాడాలని రూల్ లేదు. ఏ విధానం దేనికి బెటరో అల్టిమేట్గా మనకి కావాల్సింది పేషెంట్కి బెనిఫిట్, బెస్ట్ రిజల్ట్స్ విత్ మినిమల్ ట్రామా, తక్కువ శ్రమతో, పేషెంట్ తక్కువ ఇబ్బందితో మంచి రిజల్ట్ ఏ విధంగా ఇవ్వగలగన్నది ఏ అప్రోచ్. ఒకసారి హైబ్రిడ్ టెక్నిక్స్ అంటాం, అంటే కొంత మైక్రోస్కోప్తో చేసి తర్వాత ఎండోస్కోప్కి షిఫ్ట్ అవడము, లేదా కొంత ఎండోస్కోప్తో చేసి కొంత మైక్రోస్కోప్కి షిఫ్ట్ అవడము, దీన్ని హైబ్రిడ్ టెక్నిక్స్ అంటాం. కొన్ని ఎలాంటి కేసెస్ లో అలా షిఫ్ట్ అవ్వాలి? కోలెస్టెటమా సర్జరీ అని జబ్బు అని ఉంటుందమ్మా, మాస్టాయిడెక్టమీ డిసీజ్ ఉంటుంది. మాస్టాయిడ్ లో ఒక లెవెల్ వరకు మనం ఎండోస్కోప్తో రీచ్ అవ్వగలుగుతాం, ఎందుకంటే చెవి వెనకాల భాగానికి వెళ్ళాలి కాబట్టి. అంటే చెవిలోంచి వెనకాలకి యాంగిల్ స్కోప్తో ఎంత చూసినా ఒక లిమిటేషన్ ఉంటుంది. మనము పూర్తిగా 180 degrees to 360 degrees మనం చూడలేం కాబట్టి కొన్ని సందర్భాల్లో వెనకాల డిసీజ్ ఎక్కువగా ఉన్న చెవి వెనకాల బోన్లో మాస్టాయిడ్ బోన్ అంటాం, చెవి వెనకాల బోన్, ఆ మాస్టాయిడ్ బోన్లో జబ్బు ఎక్కువగా ఉన్నా, వేరే ప్రాంతాలకు వ్యాపించిన, కాంప్లికేషన్స్ అనిపించిన సర్జరీ చేస్తున్నప్పుడు, లేకపోతే ఎక్కువ డిసీజ్ స్ప్రెడ్ అయ్యింది,
మనం క్లియర్ చేయలేకపోవచ్చేమో, ఓన్లీ ఎండోస్కోప్ లిమిటేషన్ ఉన్నప్పుడు మనం వెనకాల పార్ట్ మైక్రోస్కోప్తో చేసుకుని ముందు భాగము ఎండోస్కోప్తో చేసుకుంటాం. లేదా ఒకసారి కంప్లీట్గా మైక్రోస్కోప్ షిఫ్ట్ అవ్వచ్చు. అంటే లాప్రోస్కోపీ సర్జరీ విధానం చేసేటప్పుడు ఎలాగా అవసరమైతే ఓపెన్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి. అంటే లాప్రోస్కోపే చేస్తామని కాదు, కొన్ని కాంప్లికేషన్లు వచ్చినప్పుడు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవసరమైతే ఓపెన్ చేస్తారు వాళ్ళు కూడా స్టమక్ని, అబ్డమెన్ని. అలాగే మేము కూడా ఎండోస్కోప్తో చేసుకున్నప్పుడు మైక్రోస్కోప్ షిఫ్ట్ అవుతాం, మైక్రోస్కోప్ సర్జరీ చేసినప్పుడు కొన్ని సందర్భాలు అవసరమైతే ఎండోస్కోప్ షిఫ్ట్ అవుతాం. ఇది ఫ్లెక్సిబుల్ అప్రోచ్, ఓపెన్ అప్రోచ్. అంటే రిజిడిటీ లేదు ఇందులో. అంటే ఈ విధంగానే చేయాలి, నేను ఇలాగే చేస్తాను అన్నది కాదు. అలాగే పేషెంట్ చెప్పేటప్పుడు కూడా మనం చెప్తాం, అమ్మ ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తాం, కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది, అవసరమైతే మైక్రోస్కోప్ మారాల్సి ఉంటుంది. కానీ ఇది 90% మనకి బిఫోర్ టేకింగ్ అప్పే తెలిసిపోతుంది. ఆన్ టేబుల్ మార్చే అవకాశాలు తక్కువ. బట్ కానీ అవసరమైతే ఏ టెక్నిక్ వాడినా మనకి కావాల్సింది పేషెంట్కి బెస్ట్ రిజల్ట్, డిసీజ్ ఫ్రీ లైఫ్ అండ్ కంఫర్ట్. ఎస్ సార్. అయితే ఇప్పుడు మనము సర్జరీ గురించి మాట్లాడుతున్నాం కదా, డయాగ్నోసిస్ కి కూడా ఇవి వాడతారా సార్ ఎండోస్కోపీ? డయాగ్నోసిస్ ఎండోస్కోపీకి ఎప్పటి నుంచో వాడుతున్నాము. ఆల్మోస్ట్ లేట్ 90s, అంటే ఎర్లీ 90s, 94, 95 నుంచే ఎండోస్కోప్స్ డయాగ్నోస్టిక్ టూల్స్ కింద అయిపోయింది. అంటే 86 నుంచే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇండియాలో 90sలో ఎర్లీ 90sలోనే స్టార్ట్ అయింది. సో అదే ఎండోస్కోప్స్ని మనము ఇయర్ ఎగ్జామినేషన్ చేయడానికి, నోస్ ఎగ్జామిన్ చేయడానికి, అవసరమైతే లారింగ్స్, వోకల్ కార్డ్స్ ఎగ్జామిన్ చేయడానికి, ఓపీలో ఇప్పుడు ఆల్మోస్ట్ 100% ఎండోస్కోప్ ద్వారా ఎవాల్యుయేషన్ ఓపీలో జరుగుతుంది. ఎండోస్కోప్ ద్వారా చేయడం వల్ల ఏంటంటే ప్రాక్సిమల్ లైట్ ఉంటుంది, ఎక్కువ ఇల్యూమినేషన్ ఉంటుంది, బ్రైట్నెస్ ఉంటుంది. దానివల్ల ఇంకొంచెం క్లియర్గా చూడగలుగుతాము. ఏదైనా చిన్న చిన్న కాంప్లికేషన్లు కానీ, చిన్న చిన్న ప్రాబ్లం, ఒకసారి పెద్ద ప్రాబ్లం చిన్నగా కనిపించవచ్చు. అలాంటిది మిస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ జరుగుతాయి. సో మంచిగా ఎవాల్యుయేట్ చేసుకుని మనము ఎండోస్కోప్ ద్వారా దెన్ పేషెంట్కి మనం వాట్ ఎవర్ సజెషన్స్, వాళ్ళకి ఏం కావాలని ఆప్షన్స్ ఉన్నాయని మనం చెప్పగలుగుతాం. బేసికల్గా ఇయర్ కి సంబంధించి సర్జరీస్ వరకు ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది సార్? ఇయర్ డిసీజెస్ ఇయర్ని 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్. ఎక్స్టర్నల్ ఇయర్ అంటే పిన్నా వస్తుంది, మన చెవి బయట కనిపించే భాగము. తర్వాత ఇయర్ కెనాల్ ఉంటుంది, దీని వరకు ఎక్స్టర్నల్ ఇయర్ అంటాం. ఇయర్ డ్రమ్ము, దాని వెనకాల ఉండే స్పేస్ మిడిల్ ఇయర్. అక్కడి నుంచి ఈస్టేషన్ ట్యూబ్ ఒకటి గొంతులోకి వస్తుంది. ఆ తర్వాత వెనకాల కాక్లే, ఏదైతే మన సౌండ్ ప్రాసెస్ ఆర్గాన్ ఉంటాయో, బ్యాలెన్స్ ఆర్గాన్స్ ఉంటాయో, ఇవన్నీ ఇన్నర్ ఇయర్ ఉంటాయి. అవన్నీ స్ట్రాంగ్ బోన్లో ఉంటాయి. మనకి జనరల్గా ఎక్స్టర్నల్ ఇయర్ సర్జరీ, పిన్నా కానీ దానికి సంబంధించిన సర్జరీస్ అన్నీ మనకి ఎక్స్టర్నల్గానే ఉంటాయి కాబట్టి ఓపెన్గా కానీ లేదంటే మైక్రోస్కోప్ ద్వారా కానీ చేయగలుగుతాం. ఎక్స్టర్నల్ ఇయర్లో ఏమొస్తాయంటే మనకి చిన్న చిన్న బోన్స్ వస్తుంటాయి, ఆస్టియోమర్ అంటే బోన్ ట్యూమర్స్ ఉంటాయి. ఒక్కోసారి కెరటోసిస్ అని చెప్పి వ్యాక్స్ లాగే కనిపిస్తుంది, కానీ చాలా థిక్గా అటాచ్ అయిపోయి బోన్ కొరుక్కుంటూ తినేస్తుంది. అది చాలా వన్ ఆఫ్ ది పెయిన్ఫుల్ డిసీజెస్. ఆ కెరటోసిస్ ఆబ్స్యురెన్స్ అంటాం. అది చూడడానికి వ్యాక్స్ లాగా కనిపిస్తుంది, కానీ లేయర్స్ ఆఫ్ చెడు చర్మం పెరిగిపోయి అది బోన్ తినేస్తుంది. అలాంటి సందర్భంలో మళ్ళీ మనం ఎండోస్కోప్ ద్వారా కానీ మైక్రోస్కోప్ ద్వారా కానీ ఇయర్ కెనాల్ సర్జరీ చేస్తాం. సాధారణంగా జరిగే ఇయర్ సర్జరీ ఎక్కువ జరిగేవి మిడిల్ ఇయర్ సర్జరీస్. అవి ఎక్కువ మంది మనకి ప్రెజెంట్ చేసేది చీము, కామ్నెస్ ప్రెజెంటేషన్, డిశ్చార్జ్ అంటాం. చీము కారుతోంది సార్ చెవిలోంచి అంటారు. ఇదివరకు రోజులో చెవిలో చీము కారడం అనేది ఒక సాధారణ ప్రక్రియ కింద, నాడి కారుతోంది లేకపోతే చీము వస్తుంది అని చెప్పేసి వదిలేసేవారు. అది ఓకే, బయటకు వస్తుంది, అది సేఫే అన్నట్టుగా. బట్ చెవిలో చీము కారడం అన్నది ఎప్పుడూ సేఫ్ కాదు, దాన్ని ట్రీట్ చేయవలసిందే. కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్తో ట్రీట్ చేయగలుగుతాం, కొన్ని సందర్భాల్లో సర్జరీతో చేయగలుగుతాం. ఎవరైతే మనకి ఈ చెవిలో చీముతో మన దగ్గరికి వస్తారో వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా మనం ఎండోస్కోప్ ద్వారా కానీ ఇవాల్యుయేట్ చేసి క్లీన్ చేసి నీట్గా ఇయర్ డ్రమ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, కొన్ని సందర్భాల్లో ఇయర్ డ్రమ్కి హోల్స్ ఉంటాయి, పెర్ఫరేషన్ అంటాము. అలాగే లేదంటే ఏమైనా అన్వాంటెడ్ డిసీజ్ ఉందా లేకపోతే బ్యాడ్ డిసీజ్ ఉందా అంటాం. ఇయర్ డిసీజ్ని మళ్ళీ మిడిల్ ఇయర్ డిసీజ్ని మనము సేఫ్, అన్సేఫ్ కింద అంటాం. ఇది సేఫ్ ఈజ్ 100% సేఫ్ ఏమీ కాదు, బట్ రిలేటివ్గా మనం చెప్పుకునేది. అంటే చెవిలో కన్నబేరికి చిన్న రంధ్రం పడింది గోబకి, దాంట్లో చీమ వస్తుంది, ఇది వేరే ఏమీ ఎఫెక్ట్, ఆర్గాన్స్ ఏమి ఎఫెక్ట్ కాలేదు, దీనివల్ల ఎక్కువ ప్రమాదం అనిపించట్లేదు, సేఫ్ సిఎస్ఓఎం అంటాం. కొలెస్ట్రాటమ్ అనే జబ్బు ఉంటుంది, అది బోన్ తినేసి బ్రెయిన్లోకి వెళ్ళిపోయి బ్రెయిన్ యాప్సెస్ ఫామ్ చేసే టెండెన్సీ ఉంటుంది. అది చెడు వాసనతో, దుర్వాసనతో వస్తుంది మనకి. అటువంటిది ఏదైనా వచ్చినప్పుడు దాన్ని అన్సేఫ్ సిఎస్ఓఎం అంటాం. కానీ సేఫ్ సిఎస్ఓఎం ఏది చెప్పానో దాంట్లో 20% అన్సేఫ్ ఉండొచ్చు. అన్సేఫ్ ఈజ్ అన్సేఫ్ 100%, సేఫ్ కూడా 20% అన్సేఫ్ కావచ్చు. అంచేత చీములో చీము కావడం అన్నది ఎప్పుడూ మంచి లక్షణం కాదు.
దానివల్ల ప్రమాదాలు రావచ్చు, దానివల్ల బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ రావచ్చు, వేరే రకమైన బ్యాలెన్స్ సిస్టమ్ సంబంధించిన కాంప్లికేషన్ కూడా రావచ్చు. ఈ సేఫ్ కానీ అన్సేఫ్ సిఎస్ఓఎం కానీ సాధారణంగా రెగ్యులర్గా చేసే ఆపరేషన్. దీన్ని మేము టింపనోప్లాస్టీ ప్లస్ మైనస్ మాస్టాయిడెక్టమీ అంటాం. అంటే డిసీజ్ మిడిల్ ఇయర్ వరకు మనకి కన్ఫైన్ అయి ఉంటే దాన్ని టింపనోప్లాస్టీ అంటాం. అంటే ఇయర్ డ్రమ్ ఓపెన్ చేసి లోపల డిసీజ్ ఏముందో దాన్ని క్లియర్ చేసి మళ్ళీ కొత్త ఇయర్ డ్రమ్, అవసరమైతే హీరింగ్ తగ్గిపోతే కనుక కొత్త హీరింగ్ బోన్స్ కూడా రిపేర్ చేస్తాం మనం. ఓకే. అదే అన్సేఫ్ సిఎస్ఓఎంలో ఏవైతే మెయిన్ పర్పస్ అక్కడ డిసీజ్ క్లియరెన్స్, ఆ తర్వాత హీరింగ్ రెస్టరేషన్ వస్తుంది. ఏం చేసినా డిసీజ్ ఫ్రీ, పేషెంట్ షుడ్ ఫస్ట్ టార్గెట్ మనకి ఏంటంటే ఏ సర్జరీ చేసినా డిసీజ్ ఫ్రీగా ఉండాలి పేషెంట్. తర్వాత ఫంక్షనల్ రికవరీ ఇయర్ వరకు మనం వచ్చేది హీరింగ్ ఎంత ఇంప్రూవ్ చేయగలము. అది కూడా హ్యూమన్ లిమిటేషన్స్ ఉంటాయి, 100% మనం చేయలేకపోవచ్చు, కానీ మ్యాక్సిమం ఫంక్షనల్ రికవరీ ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. మూడో పర్పస్ మినిమల్ కాంప్లికేషన్స్. ఎనీ సర్జరీ, ఏ సర్జరీ చేసినా రోడ్డు మీకు వెళ్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎంత ఉంటుందో సర్జరీ చేస్తే అంతకంటే ఎక్కువ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నో బట్ ఈజ్ పర్ఫెక్ట్, నో డిసీజ్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాంప్లికేషన్స్. కానీ ఆ కాంప్లికేషన్ మనం మినిమైజ్ చేసి పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్కి ఇబ్బంది తక్కువ చేసి మనం ప్రయత్నం చేయడానికి ఈ ఈవాల్యుయేషన్ ఏదైతే మైక్రోస్కోప్, ఎండోస్కోప్స్ ఉన్నాయో ఇవన్నీ వాడతాం. ఇది కాకుండా ఇన్నర్ ఇయర్ డిసీజెస్ అవన్నీ చాలా ఉంటాయి. అవి ట్యూమర్స్ ఉంటాయి. వీటన్నిటిని రకరకాల ట్యూమర్స్ వాటన్నిటిని మళ్ళీ అడ్వాన్స్డ్ సర్జరీస్, స్కల్ బేస్ సర్జరీస్ ఉంటాయి. అది కాకుండా ఈ మధ్యన మేము చూస్తున్నది ఏంటంటే స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్ అంటాం. షుగర్ పేషెంట్స్, అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న వాళ్ళలో ఇయర్ బోన్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే షుగర్ వల్ల దురద వస్తుంది, షుగర్ కంట్రోల్ లేకపోతే దురదకి ఏం చేస్తారంటే చెవిని ఇయర్ బడ్ పెట్టి స్క్రాచ్ చేస్తుంటే, ఏదో పుల్ల పెట్ట పిన్నేసి పెట్టం. అది చాలా సందర్భాల్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ చాలా సీరియస్గా పరిణమించి ఇయర్ బోన్కి ఎఫెక్ట్ అయ్యి అక్కడి నుంచి స్కల్ బేస్ అంటాం, స్కల్ బేస్లోకి ఇన్వాల్వ్ అవ్వడం స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్ మారుతుంది. దాని పేరే మ్యాలిగ్నెంట్ ఆర్టరిటిస్ ఎక్స్టర్నా అంటాం. అంటే క్యాన్సర్లా బాధ పెట్టే ఇయర్ ఇన్ఫెక్షన్. ఓకే. దానికి మేము ఏం చేస్తామంటే ఇనీషియల్గా ఐవీ యాంటీబయాటిక్స్, స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ పెడతాం. ఒక్కోసారి తగ్గకపోతే లాటరల్ టెంపరల్ బోన్ రిసెక్షన్ అని, సబ్టోటల్ పిక్టోసెక్టమీ అని రకరకాల అడ్వాన్స్డ్ సర్జరీస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వేరు వేరు రకాల జబ్బులకి వేరు వేరు అప్రోచెస్, వేరు వేరు సర్జరీస్ మనము దాన్ని బట్టి కస్టమైజ్ చేయాల్సి ఉంటుంది. ఒకే జబ్బుతో ఇద్దరు వచ్చినా సేమ్ సర్జరీ అవసరం అవుతుందని కాదు. ఎవరికి వాళ్ళకి డిసీజ్ వేరేగా ఉంటుంది. సర్జరీ కూడా కస్టమైజ్ చేయాలి. మనం ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ కావాలి. ఒకే రాటని పోతామన్నా కుదరదు. ఇక్కడ వాళ్ళు చేయించుకున్నారు కదా మాకు అలా ఉండదు. ఎవ్రీ ఇండివిజువల్ బాడీస్, ఈవెన్ 2 twins డిఫర్ ఇన్ ద డిసీజ్. ఇద్దరు ట్విన్స్ కూడా, ఐడెంటికల్ ట్విన్స్ కూడా డిసీజ్ రెస్పాన్స్ లో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు. అలా వచ్చిన వాళ్ళలో ఎవరి కేసుని వాళ్ళని ఇండిపెండెంట్ గా అనలైజ్ చేసుకుని ఇండివిజువల్ గా వాళ్ళకి సజెషన్స్, వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాన్స్, వాళ్ళ అప్రోచ్ మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఇయర్ కి సంబంధించి మీరు చెప్పారు కొన్ని సేఫ్ కాదు, అన్సేఫ్ అని కూడా చెప్పారు కదా. బేసికల్ గా సింటమ్స్ ఎన్ని రోజుల్లో బయటకు వస్తుంటాయి సార్, సేఫ్ గానీ అన్సేఫ్ గానీ? సేఫ్ అమ్మా మామూలుగా ఒకసారి ఓవర్ నైట్ ఇయర్ పెయిన్ సడన్ గా చిన్నపిల్లల్లో చాలా కామన్. అది ASOM అంటాం, అక్యూట్ ఆర్టైటిస్ మీడియా. నేను ఇందాక చెప్పింది క్రానిక్. అంటే అక్యూట్ ని మనం క్రానిక్ గా, ఒక్కోసారి క్రానిక్ అవుతుంది. సడన్ గా ఇయర్ పెయిన్ వచ్చి జలుబు చేసి ఈ జలుబు చెవిలోకి స్ప్రెడ్ అయ్యి ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది సడన్ గా ఓవర్ నైట్ ఇయర్ పెయిన్ తో ప్రజెంట్ చేస్తారు. చాలా సందర్భాల్లో ఇది పిల్లవాళ్ళలో చిన్నపిల్లల్లో కామన్, పెద్దవాళ్ళు కూడా వస్తారు. ఈ యాంటీబయాటిక్స్ తోటి, డీకంజెస్ట్ తోటి, పెయిన్ కిల్లర్స్ తోటి కొంచెం స్టీమ్ అది తీసుకుంటే ఒక 1 to 3 weeks లో చాలా మందికి తగ్గిపోతుంది. కొంతమందిలో ఎంత ర్యాపిడ్ గా వస్తుందంటే అది వాళ్ళు రెస్పాండ్ అయ్యే టైం ఉండకపోవచ్చు. ఒక్కోసారి వాళ్ళు కొంతసారి ఏం పర్వాలేదు అని సిమ్టమేటిక్ గా మందులు వాడుకోవడం వల్ల ఆ ఇయర్ ఇన్ఫెక్షన్ ఇయర్ డ్రమ్ కి రప్చర్ చేసుకుని వస్తుంది. అప్పుడు డిశ్చార్జ్ వస్తుంది. అప్పుడు అటువంటిప్పుడు 100% మనము హెల్ప్ తీసుకోవాలి, డాక్టర్ హెల్ప్. దాన్ని ఇలాంటి సందర్భాల్లో ట్రీట్మెంట్ చేసినప్పుడు చాలా కేసులు మనం క్రానిక్ అవ్వకుండా మనం ట్రీట్ చేయగలుగుతాం. కొంతమంది ఇలా నెగ్లెక్ట్ చేసి అవి ఆ పెర్ఫరేషన్ అయితే కానీ ఇన్ఫెక్షన్ కానీ క్రానిక్ అవుతాయి. అటువంటి సందర్భాల్లో వాళ్ళు సర్జరీకి వెళ్తారు. ఇయర్ డ్రాప్స్ ఒకసారి ఇచ్చినవి అవి వాడుతూ ఉండొచ్చు సార్? కొంతమంది పెయిన్ రాగానే వేసేసుకుంటూ ఉంటారు. ఇయర్ డ్రాప్స్ ఎప్పుడు పెయిన్ కి ట్రీట్మెంట్ కాదమ్మా. ఇయర్ డ్రాప్స్ అన్నవి స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది. ఫస్ట్ సాధారణంగా వాడేది వ్యాక్స్ క్లీనింగ్ ఇయర్ డ్రాప్స్. వ్యాక్స్ క్లీనింగ్ ఇయర్ డ్రాప్స్ చాలా వాటిలో టర్పంటైన్ ఆయిల్ ఉంటుంది.
మనం ఆయిల్ వేయడం అన్నది ఫస్ట్ ఇదివరకు చిన్నప్పుడు చేసేవారంటే ఇప్పుడు మనం ఎంకరేజ్ చేయటం లేదు. ఎందుకు ఆయిల్ వేయొద్దంటామంటే ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది ఆయిల్ వేసి దాన్ని ప్రాపర్గా క్లీన్ చేయకపోతే. సో మీకు చెవిలో వ్యాక్స్ లేకుండా ఆయిల్ డ్రాప్స్ వాడారనుకోండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే యాంటీబయాటిక్ ఇయర్ డ్రాప్స్ అవి ఏంటంటే స్పెసిఫిక్గా ఉంటుంది టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బట్టి, అంటే ఏ రకమైన చీమ వస్తుంది అన్న దాన్ని బట్టి. మీకు ఏ రకమైన చీమ వస్తుందో తెలియకుండా లేదంటే చీమ లేకుండా యాంటీబయాటిక్ ఇయర్ డ్రాప్స్ వాడినప్పుడు ఒకసారి ఇయర్ స్కిన్ సెన్సిటైజ్ అవుతుంది యాంటీబయాటిక్స్కి. మనము యాంటీబయాటిక్ ఎప్పుడైతే బాడీకి అప్లై చేస్తున్నామో మనకి ఒక్కోసారి కొన్ని రియాక్షన్స్ రావచ్చు. అంటే కొన్ని యాంటీబయాటిక్స్ బాడీ సెన్సిటివిటీ డెవలప్ అయ్యి తర్వాత అది టాబ్లెట్ కింద ఇంజెక్షన్ కింద వాడినప్పుడు రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని సెన్సిటైజేషన్ అంటాం. అంటే బాడీ నెమ్మదిగా రియాక్షన్ డెవలప్ చేసుకుని ఒకసారి సడన్గా రియాక్ట్ అవుతుంది. అంచేత లోపల డాక్యుమెంటెడ్గా వ్యాక్స్ లేనప్పుడు కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ లేనప్పుడు కానీ మనము ఇయర్ డ్రాప్స్ వాడడం అన్నది నిషేధం. వాడకూడదు అసలు. దాన్ని చూపించుకొని స్పెసిఫిక్గా ఇండికేషన్ ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది దానికి ఏ టైప్ ఆఫ్ డ్రాప్స్ కావాలి. వ్యాక్స్ ఉందా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనిపిస్తుంది, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా. ఈ కేటగరైజేషన్లో అన్ని చీమే పేషెంట్ వరకు చెవులో చీము కారుతుంది అనిపిస్తుంది. బట్ ఆ చీములో రకాలను బట్టి డ్రాప్స్ మారుతాయి. మనం యాంటీబయాటిక్ డ్రాప్స్ లో రకాలు మారుస్తాము, యాంటీ ఫంగల్స్ లో డ్రాప్స్ మారుస్తాము, ఒక్కొక్కసారి కాంబినేషన్ వాడతాం. సో మన ఏదైనా చిన్న సలహా అమ్మ, ఫోన్ కింద పడితే పక్కన వెంటనే వెళ్ళి మనం చూపించుకుంటాం. ఆ నిర్లక్ష్యం చేయము. పడింది రిపేర్ అయింది. మరి శరీరం డ్యామేజ్ అయితే వెళ్ళి దగ్గరలో చూపించుకోవచ్చు, సలహా పొందొచ్చు, ట్రీట్మెంట్ వచ్చు. మీకు ఎమర్జెన్సీలో కావాలి ఒక పారాసెటమాల్ పెయిన్కి వాడచ్చు, సిరప్ కానీ ట్యాబ్లెట్ కానీ, లేదా మరీ ఎమర్జెన్సీ రాలేకపోతే అర్ధరాత్రి ఒక కోల్డ్ ట్యాబ్లెట్ వాడుకోవచ్చు టెంపరీగా. బట్ అంతకు మించి ట్రీట్మెంట్ కంటిన్యూగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అదృష్టం బాగున్నప్పుడు చాలా సందర్భాల్లో ఏమీ కాకపోవచ్చు. బట్ కొన్ని సందర్భాల్లో తెలియకుండా కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. అప్పుడు ఎక్కువ మనీ స్పెండ్ చేయాలి, శ్రమ పడాలి, బాధపడాలి. సార్ ఇయర్ ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా ఉంటాయా సార్? ఉంటామా, ఇందాక చెప్పాను ఒకటి మ్యాలిగ్నెంట్ ఆర్టరైటిస్ ఎక్స్టర్నా అని చెప్పాను. ఒక్కోసారి సివియర్ ఇన్ఫెక్షన్స్ వస్తారు, పెరికాండైటిస్ అని వస్తుంది. చిన్నది ఇయర్ కుట్టించుకుంటారు బ్యూటీ పార్లర్లో, అది ఒక్కోసారి సివియర్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది. దాన్ని చూసుకోవాలి. ఏదో లోకల్గా ఏం చేస్తారు, ఇనిషియల్గా ఏదో పసుపు పెట్టో లేకపోతే ఏదో తెలిసిన ఆయింట్మెంట్ రాస్తారు. అది ఒక్కోసారి చీమ అగ్రవేట్ అయిపోయి వాచిపోయి సివియర్ పెయిన్తో వస్తారు. అప్పుడు అలాంటప్పుడు ఫస్ట్ డ్రైన్ చేయాలి. ఒక్కోసారి పోస్టారల్ యాబ్సెస్ అంటాం, అంటే చెవి వెనకాల ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి రావచ్చు. ఒక్కోసారి నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను కెరటోసిస్ ఆప్షన్స్ అని, చిన్న డెడ్ స్కిన్ చెవిలో ఫామ్ అయ్యి భయంకరమైన నొప్పితో వస్తారు. దానికి కామన్గా పేషెంట్ అప్రోచ్ అయ్యేది పెయిన్ ఉందంటే దే వాంట్ రికవరీ ఎట్ ద ఎర్లియస్ట్. మిగతావన్నిటికీ వెయిట్ చేస్తారు లేదా సొంత ట్రీట్మెంట్ తీసుకుంటారు. పెయిన్ మటుకు అన్బేరబుల్ ఉన్న రోజుల్లో మటుకు దే కమ్ బ్యాక్ టు అస్ ఫాస్ట్. దానికి కొన్ని సందర్భాల్లో ఐవి యాంటీబయాటిక్స్తో ట్రీట్మెంట్ చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో ఓరల్ యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్స్ తగ్గిపోతాయి, కొన్ని సందర్భాల్లో సర్జరీలకు వెళ్లాల్సి ఉంటుంది. రకరకాల ఎమర్జెన్సీ, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఒకటి చూస్తున్నాం మ్యూకారు, అది కూడా ఎమర్జెన్సీలో వస్తారు కొంతమంది. అన్కంట్రోల్ షుగర్, 1000 షుగర్స్ 900,000 చూస్తున్నాం షుగర్స్ ఇప్పుడు. కొంతమంది ఏంటంటే నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో కానీ లేదంటే డిజిటల్ మీడియాలో ఏవో సలహాలు చూసి అవి షుగర్కి మందులు అక్కర్లేదులే అని చెప్పి నెగ్లెక్ట్ చేసుకుని ఇదివరకు లేదు 800,000 షుగర్స్ వేసుకుని దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ తోటి మా దగ్గరికి వచ్చేది ఏంటి కాంప్లికేషన్సే. బట్ దే ఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ హై షుగర్స్. ఎప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టుకోవాలి. మీరు ఏ విధానమైన అప్రోచ్ చేయండి. ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ లంచ్ షుగర్, హెచ్బిఎన్సీ కంట్రోల్ పెట్టుకోకపోతే కాంప్లికేషన్ వస్తుంది. షుగర్తో ఇంకో ప్రాబ్లం ఏంటంటే కంట్రోల్ పెట్టుకున్నా కొన్ని సంవత్సరాల తర్వాత కాంప్లికేషన్ వస్తుంది. సో అలా షుగర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, కొన్ని ఇమ్యూన్ సప్రెస్డ్ పీపుల్ ఉంటారు రకరకాల క్యాన్సర్స్లో కానీ లేకపోతే హెచ్ఐవిలో కానీ, వాళ్ళు దే కమ్ విత్ కాంప్లికేషన్స్. కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీగా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సార్ ఈ మధ్య కాలంలో ఫోన్స్ మాట్లాడడానికి, ముఖ్యంగా సాంగ్స్ వినడానికి ఇయర్ బడ్స్ బాగా వాడుతూ ఉన్నారు. వాల్యూమ్స్ అవన్నీ కంట్రోల్స్ కూడా డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. వాటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా ఇయర్స్? ఒకటమ్మా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇయర్ బడ్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ ఏమైనా అవి మనకి కస్టమ్ మేడ్ కాదు, మన చెవి సైజుకి చేసినవి కాదు. వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఇన్ కొరియా ఆర్ యుఎస్ ఆర్ చైనాస్ ఫ్యాక్టరీస్లో. సో మన ఇండియన్ ఇయర్స్ కోసం సైజు చేసినవి కాదు అవి. సో దే డోంట్ ఫిట్ ప్రాపర్లీ.
రెండోది అంటే వాటి ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల కంటిన్యూస్ ప్రెషర్ పడుతుంది ఇయర్ స్కిన్ మీద, అది ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఛాన్స్. రెండోది వ్యాక్స్ పైలప్ అవుతుంది. మూడో ప్రాబ్లం ఏంటంటే చెవి లోపల ఇన్ఫెక్షన్ కానీ హోల్స్ కానీ మనకి ఏమైనా ఉన్నాయేమో తెలియదు. సో ఇవి వాడుతున్నప్పుడు లోపల స్వెట్ ఫామ్ అయ్యి, స్వెట్ వల్ల ఇదివరకు ఆల్రెడీ కొంచెం డార్మెంట్గా ఉంటుంది ఇయర్ లోపల హోల్ ఉండడం కానీ వేరే ఇన్ఫెక్షన్ కానీ, ఆ ఇన్ఫెక్షన్ ట్రిగ్గర్ అవుతుంది. ప్లస్ వాల్యూమ్ 60 డెసిబల్స్ దాటితే ఇన్నర్ ఇయర్ హియరింగ్ డ్యామేజ్ అవుతుంది. ప్లస్ అన్నిటికంటే ఇంపార్టెంట్, దేర్ ఇస్ ఎ ఇండియన్ స్టడీ కొంచెం ఎర్లీ ఇయర్ మొబైల్స్ వచ్చిన కొత్తలో చేసింది. దే గేవ్ అ టైమ్ ఆఫ్ 2 hours per day. 2 hours దాటి మీరు ఇయర్ ఫోన్స్ వాడండి, డైరెక్ట్గా ఫోన్ వాడండి, ఏ విధంగా వాడినా 2 hours దాటితే కొన్ని ఫ్రీక్వెన్సీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మూడోది ఇయర్ ఫోన్స్ కంటే తప్పనిసరి నేను వాడాలి, నాకు ప్రొఫెషనల్ లేకపోతే ప్రాబ్లం ఉన్నప్పుడు ఓవర్ ది ఇయర్ హెడ్ ఫోన్స్ ఆర్ ప్రిఫరబుల్ టు ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ ఏది వాడినా తక్కువ టైము, ఏదో పర్పస్ సర్వ్ అయ్యేలా వాడుకోవడం కానీ, యూ కీప్ జస్ట్ పుట్టింగ్ అండ్ మూవింగ్ అరౌండ్ ఇట్, దాన్ని ఏం చేస్తారు ఒక స్టేజ్ తర్వాత లూజ్ అవడం మొదలు పెడతాయి. యూ కీప్ ప్రెస్సింగ్ లైక్ దిస్, ఆ ప్రెస్ చేసిన ప్రతిసారి ట్రామా అవుతుంది లోపల. సో కొంత వాడినా తీసి దానికి ఇయర్కి కొంచెం మళ్ళీ బ్లడ్ సప్లై ప్రెషర్ పడినప్పుడు ఎవరైనా చెవి గట్టిగా పట్టుకుంటే మనకు నొప్పి పెడుతుంది. అలాగే అక్కడ బ్లడ్ సప్లై తగ్గిపోతుంది ప్రెషర్ వల్ల. ఎప్పుడైతే బ్లడ్ సప్లై తగ్గుతుందో స్కిన్ డ్యామేజ్ అవుతుంది స్లోగా ఒక పీరియడ్ ఆఫ్ టైం. సో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం వస్తాయి, మెయిన్ వ్యాక్స్ వస్తుంది, కామనెస్ట్ గా వ్యాక్స్ వస్తారు, పెయిన్ తో వస్తారు ఒక్కోసారి. కానీ చాలా మంది ఎస్పెషల్లీ ఇయర్ పాడ్స్ వాడే వాళ్ళు కొంచెం హయ్యర్ సెగ్మెంట్ అక్కడ దే రియాక్ట్ ఫాస్ట్. కానీ ఇయర్ ఫోన్స్ తక్కువ, చిన్న యంగర్ పాపులేషన్ వాడతారు కాబట్టి ఇయర్ ఫోన్స్ ఎక్కువ, వాళ్ళలో టాలరెన్స్ లిమిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సస్టైన్ అవుతారు. కానీ ఏదైనా ఇయర్ ఫోన్స్ అన్నది నాట్ కరెక్ట్. వాడాల్సి వస్తే హెడ్ ఫోన్స్ కరెక్ట్, అది కూడా లిమిటెడ్ పీరియడ్ వాడి మళ్ళీ ఇయర్కి రెస్ట్ ఇవ్వడం అన్నది మంచిది. అలాగే చిన్నపిల్లలు ఎడినాయిడ్స్ గురించి ఒకసారి చెప్తారా సార్? ఎడినాయిడ్ అన్నది జనరల్ గా 9 months నుంచి 1 year ఏజ్ లో ప్రతి చైల్డ్ కి ఫామ్ అవుతుంది. 9 months నుంచి 1 year. ఇది న్యాచురల్ స్ట్రక్చర్. మన గొంతులో టాన్సిల్స్ బై బర్త్ ఎలా ఉంటాయో ఎడినాయిడ్ అన్నది 9 months 12 months నుంచి ఫార్మ్ అవడం మొదలు పెడుతుంది. ఎడినాయిడ్ ఈజ్ నాట్ ఏ డిసీజ్. ఎడినాయిడ్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ పోస్ట్ నేసల్ స్పేస్ అంటాం, అంటే ముక్కు వెనకాల ఉన్న చోటు. ఈ ఫైట్ ఈజ్ ఫర్ ద స్పేస్. సో ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేదా ఎడినాయిడ్ హైపర్ట్రఫీ అంటాం, యాజ్ సచ్ అవి సైజు పెద్ద అవ్వచ్చు. అవి పెద్దవైనప్పుడు కానీ ఈ చోటు తగ్గినప్పుడు ముక్కు వెనకాల ఏదైతే స్పేస్ తగ్గుతుందో అప్పుడు ముక్కులోంచి కిందకి గొంతులోకి గాలి వెళ్ళడానికి అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ప్లస్ ఎడినాయిడ్స్ పక్కనే ఈస్టేషన్ ట్యూబ్ ఓపెనింగ్స్ ఉంటాయి, ఏవైతే చెవులోకి బ్యాలెన్సింగ్ ట్యూబ్స్ ఉంటాయో. సో ఈ ఎడినాయిడ్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఈస్టేషన్ ట్యూబ్ ద్వారా మిడిల్ ఇయర్కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా చాలా మందిలో ఎడినాయిడ్స్ మెడికల్లీ ట్రీటబుల్. సో వీళ్ళందరూ కామనెస్ట్ ప్రెజెంటేషన్ ఎడినాయిడ్ ఏంటంటే స్నోరింగ్, మౌత్ బ్రీదింగ్, కొంచెం కోల్డ్ వస్తే తొందరగా తగ్గపోవడం. కోల్డ్ రావడానికి ఎడినాయిడ్ కారణం కాదు, దగ్గు రావడానికి ఎడినాయిడ్ కారణం కాదు, వచ్చినప్పుడు దాన్ని అగ్రవేట్ చేయడానికి కారణం అవుతాయి. సో అగైన్ ఈ ఎడినాయిడ్ సైజ్ కానీ కొంతమంది సర్జరీకి ఎందుకు వెళ్తారన్నది కానీ జెనెటికల్లీ ఆ స్పేసే జెనెటికల్లీ డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. ఒక 2 పిల్లలు ఉన్న వాళ్ళు ఒకరికి రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. ఆ స్పేస్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ సమ్ పీపుల్, అంతే, వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఎవరైతే ఎక్కువ గ్రేడ్ 4 ఎడినాయిడ్స్ వస్తాయి, కంటిన్యూస్గా మౌత్ బ్రీదింగ్, స్నోరింగ్ చేస్తున్నారో, మందులు వాడినా రిలీఫ్ రావట్లేదు, ఇబ్బంది కంటిన్యూ అవుతుంది, రికరెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, వీళ్ళని ఇవాల్యుయేట్ చేసి ఓకే వీళ్ళకి మనం 1 నెల 1 నెల 3 నెలలు ట్రీట్ చేసాము, రెస్పాన్స్ రావట్లేదు, సఫర్ అవుతున్నారు, ఓకే వీళ్ళకి ఎడినాయిడ్ తీస్తే మంచిది అని చెప్తాం. కొంతమంది ఇప్పుడు ఈ నవంబర్ డిసెంబర్ సీజన్లో వస్తుంది, మీరు ట్రీట్ చేశాక తగ్గిపోతుంది, మళ్ళీ 6 నెలలు ఏడాది దాకా రావచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వింటర్ ఎక్కువ లేకపోతే రాకపోవచ్చు కూడా. వాళ్ళందరూ వీ డోంట్ నీడ్ దెమ్. కామనెస్ట్ సోర్స్ ఏంటంటే చిన్నపిల్లలందరూ స్కూల్ గోయింగ్ ఏజ్, ఎర్లీ మార్నింగ్ స్కూల్స్కి వెళ్ళడము, ఎక్కువ మంది చిన్నపిల్లల క్లాస్లో ఉండడము, క్రాస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి పిల్లల్లో ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల స్ప్రెడ్ అవ్వడము. ఇదివరకు ఇంకోటి ఏంటంటే ఇదివరకు రోజుల్లో పిల్లలకి కొంచెం కోల్డ్ కాఫ్ వస్తే స్కూల్కి పంపేవారు కాదు. ఇప్పుడు బోత్ పేరెంట్స్ వర్క్ చేయడం వల్ల అవడం అయితేనేమి, ఇంటి దగ్గర చూడలేకపోవడం అయితే, ఈవెన్ ప్లే స్కూల్ వారు కూడా తీసుకోవడం కోల్డ్ కాఫ్ ఉంటే, అందుచేత ఈ కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళని స్కూల్కి పంపేస్తారు.
మైల్డ్ మోడరేట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇస్తారు. అవి మళ్ళీ తిరిగి ఒక రౌండ్ తిరగచ్చు, 2 రౌండ్స్ తిరగచ్చు ఒకసారి సీజన్లో, మళ్ళీ మన పిల్లలకే తిరిగి వస్తుంటాయి. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడతాము. ఏదైనా ఎడినాయిడ్స్ అన్నవి మెడికల్గా ట్రీట్ చేసుకుని తగ్గి కంట్రోల్లో ఉండి చైల్డ్ స్లీప్ క్వాలిటీ బాగుండి స్నోరింగ్ మౌత్ బ్రీతింగ్ తక్కువ ఉంటే వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. ఎవరైతే స్లీప్ బాగా సఫర్ అవుతున్నారు, కొంతమంది నెక్ ఇలా ఎక్స్టెండ్ చేసి పడుకుంటారు పడుకునేటప్పుడు, లేదా మదర్ చెస్ట్ మీద కానీ అబ్డోమెన్ కానీ తల ఎక్స్టెండ్ చేసి పడుకుంటారు, అటువంటి వాళ్ళు లేదా ఏమి ఇచ్చినా రిలీఫ్ రావట్లేదు, వాళ్ళకి కోబులేషన్ అసిస్టెడ్ ఎండోస్కోపిక్ అడెనాయిడెక్టమీ చేస్తాము. కొంచెం ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రక్రియ. పెయిన్ చాలా మినిమం ఉంటుంది, రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్. చైల్డ్ నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్గా రికవర్ అవుతారు. స్కూలింగ్ కూడా 4-5 డేస్ కంటే పెద్ద డిస్టర్బెన్స్ కూడా అవ్వదు. ట్రామాటిక్ కాదు, పెద్ద కంఫర్టబుల్ ప్రొసీజర్. కానీ ఎంత ప్రొసీజర్ మంచిదైనా, సేఫ్ అయినా, ఎంత బాగా చేయడం వచ్చినా, సర్జికల్ ప్లేస్ మంచిది ఉన్నా 100% ఈ సర్జరీ చైల్డ్కి అవసరం అనుకున్నప్పుడే చేయాలి, మనం ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ అమ్మా. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.